ఎగ్గుతో స్పెషల్గా తినాలనిపిస్తే ఇలా ముందుగా పచ్చి కోడిగుడ్లు తీసుకొని ఇలా కొట్టి ఒక బౌల్లో పోసుకోవాలి. ఇలా బౌల్లో పోసిన తర్వాత దాంట్లో చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసి కొత్తిమీర కూడా వేసి ఇలా కలిపి పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టి నీళ్లు పోసి స్టాండ్ పోసి ఆ తర్వాత ఒక ప్లేట్ పెట్టి దాంట్లో ఇవి వేసుకొని మూత పెట్టి ఇలా బాగా ఆవిరికి ఉడకనిచ్చి తీసి ఒక ప్లేట్ లో వేసుకునేసి ఈ టైప్ లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జారీ తీసుకునే సన్లో ఉల్లిగడ్డలు, ఎండుమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి వేసి జీలకర్ర కూడా వేసి చెక్క, లవంగ, యాలకులు, మిరియాలు వేసి నీళ్లు పోసి ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టి మళ్ళీ మిక్సీ జార్లో టమోటాలు వేసి ఇలా పేస్ట్ చేయాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసుకునేసి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు గ్రైండ్ చేసిన పేస్ట్ వేసి కారం, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, సాల్ట్ వేసి ఇలా కలిపి ఆ తర్వాత గ్రైండ్ చేసిన టమోటా పేస్ట్ ని ఇలా కలిపిన తర్వాత నీళ్లు పోసుకునేసి ఇలా మరగనిచ్చి ఆవిరికి ఉడికించిన కోడిగుడ్డు ముక్కలు వేసి ఇలా కలిపిన తర్వాత కసూరి మెతి చల్లుకునేసి ఈ విధంగా ఉడికించుకుని కొత్తిమీర చల్లుకొని వేడివేడిగా తింటే